వెల్కమ్ టు వేదిక టీవీ. మనం ప్రస్తుతం హైదరాబాద్లోని కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉన్నాం. కృష్ణకాంత్ పార్క్ అనగానే మనకు చాలామంది గుర్తొచ్చేది ఏంటంటే ఆదివారం రాగానే పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేయడం కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. లేదు అంటే ఉదయం పూట వాకింగ్ అట్లాంటివి చేసుకుంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇది ఒకప్పుడు చెరువు. ఈ చెరువును కాస్త తీసేసి ఇప్పుడు కృష్ణకాంత్ పార్క్గా మార్చారు. చంద్రబాబు హయాంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దీన్ని చెరువుగా ఉన్నదాన్ని తీసేసి కృష్ణకాంత్ పార్క్గా అంటే గవర్నర్ పేరు మీదుగా దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కృష్ణకాంత్ పార్కు అనకూడదు, దీన్ని మనం చెరువు అనాలి. ఎందుకంటే ఈ 20 ఎకరాల నుండి ఈ చెరువును కాస్త తీసేసి ఆ పార్కుగా మార్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు హైదరాబాద్లో బాగా హల్చల్ చేస్తున్న విషయం హైడ్రా. ఈ హైడ్రాలో భాగంగా చుట్టూ ఎక్కడ బఫర్ జోన్లో ఉన్నా కానీ ఇల్లులన్నీ కూల్చేసి ఆ చెరువును మొత్తం రిపేర్ చేసి మళ్ళీ హైదరాబాద్ ప్రజలకి, హైదరాబాద్ వాసులకు నీళ్ళు అందించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం అయితే చేపట్టింది. దాని చుట్టుపక్కల ఉన్న నిర్వాసితులు కూడా చాలామంది దాని బాధితులుగా మిగిలిపోయారు. ఎందుకంటే హైదరాబాద్లో మేము దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి మాకు పట్టాలు ఉన్నాయి, మా పట్టా కాగితాలు ఉన్నాయి, కానీ మా ఇల్లును కూల్చేశారని చెప్పేసి చాలామంది ఆరోపించారు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే కృష్ణకాంత్ పార్క్ హైదరాబాద్కి నడి మధ్యలో ఉన్న ఈ కృష్ణకాంత్ పార్క్ని ఇంతవరకు ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదు? ప్రభుత్వం గుర్తించలేదా, ప్రభుత్వం దృష్టిలో లేదా అని చెప్పేసి ఒకసారి చూద్దాం. ఇది కృష్ణకాంత్ పార్కా లేదా చెరువు అనేది ఒకసారి అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. మేము దాదాపు 20 సంవత్సరాల నుంచి ఉన్నాం, కానీ ఈ ఏరియానే 20కి ఎక్కువైంది, మధురానగర్. కాకపోతే అక్కడ ఉన్నాము, ఇక్కడికి మారాము. ఒక 5-6 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చాం. మీకు వెనకాల కృష్ణకాంత్ పార్క్ ఉంది కదా, అది ఒకప్పుడు చెరువా? చెరువే. అంటే నీళ్ళు బాగుండేది? నీళ్ళు ఉండేవి బాగా. అయితే ఈయన రాష్ట్రం విడిపోక ముందు కట్టించారు కదా, అది ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది కదా, చంద్రబాబు టైంలో కట్టించాడంట. వైఎస్ గారు కాదు, చంద్రబాబు టైంలో. అంటే అప్పటికి చెరువు చుట్టుపక్కల ఏమన్నా పొలాలు గట్లా ఏమన్నా ఉన్నాయమ్మా? పొలాలంట. కృష్ణకాంత్ పార్క్ చుట్టూ పొలాలు ఉండేదంట. అవునవును. మీరు చూసారా? అంటే వ్యవసాయానికి సంబంధించిన ఏమన్నా పనులు? అంత చూడలేదు నేను బాబు. నేను వచ్చినాక అంత పొలాలు లేకపోవచ్చు. మేము 20 సంవత్సరాలకు ఎక్కువై 22 అట్లా అయింది మేము వచ్చి. చెరువు లాగానే ఉన్నది లోపల, ఈ నీళ్ళు ఇటు వెళ్ళిపోతాయి. అంటే ఇప్పుడు చెరువు చుట్టుపక్కల అందరు ఇల్లులు ఉన్నాయి, పార్కు, చెట్లు, వాకింగ్ తిరుగుతారు కదా. అది అంటే అవన్నీ ఆపుకొని కట్టుకుని ఇల్లు అవి అన్నీ చోట్ల ఆపుకున్నాయి. ఎట్లనో మనకు తెలియదు. మేము వచ్చి 15-16 సంవత్సరాలు అవుతుంది. అంతవరకే మేము వచ్చినప్పుడు ఇది లేదు, ఈ మీద కప్పు లేదు, ఏ కొన్ని బిల్డింగులు లేవు. మేము వచ్చినాక ఇంకా డెవలప్ అయిపోయింది. ఉండేదట చెరువు, అదంతా చెరువు ఉండేదట. ఇండ్లు చేసినట్ట కబ్జా చేసుకొని అందరూ అక్కడ అంటారు అందరూ. ఎందుకంటే మరి ఇక్కడ ఉన్నోళ్ళు అంతా పేదోళ్ళు కదా, ప్లంబ్ ఏరియా కదా, దాని గురించి ఆలోచిస్తాను కావచ్చు. అందరు కష్టపడి కట్టుకున్నారు కదా. ఇప్పుడు అప్పుడెప్పుడో చెరువు ఉంటే వాళ్ళు కబ్జా చేసి తీసుకున్నారు జాగా. ఇప్పుడు వాళ్ళు కష్టపడి ఇల్లు కట్టుకున్నారు, దాని గురించి ఆలోచించాలి కదా. మరి చాలా మంది ఇట్లాగే ఇల్లులు కట్టుకున్న వాళ్ళు కూడా కూల్చేసింది కదా, చాలా అంటే కోట్ల రూపాయలు పెట్టి కట్టుకున్న వాళ్ళు కూడా కూల్చేసింది. మరి కోటి రూపాయలు పెట్టుకుని ఉన్నోళ్ళే కదా, మరి వాళ్ళే కూల్చేసిన ఏం ప్రాబ్లం అనిపించదు. అంత లేబర్ ఏరియా కదా, మరి పని చేసుకుంటే బతకటోళ్ళం కదా. మరి కూల్చేస్తే ఎక్కడ పోతే ఆగమైపోతారు కదా, రోడ్ల మీద పడతారు కదా అందరూ. షిప్ప చేతికి వస్తుంది. సాయిబాబా గుడి కూడా అంతకుముందుకు అక్కడ ఉట్టిగానే ఉండేది, చుట్టూ బండలు నాటి గుడి ఉండేది. తర్వాత అక్కడ ఒకరు ఉంటారు సాయిబాబా పూజ చేస్తే ఆయన, వాళ్ళు ఇక ఫ్రెండ్స్ తెచ్చి కట్టించిళ్ళు. అంటే ఒకప్పుడు చెరువు మీద సాయిబాబా గుడి ఉండేదా? చెరువు ఉండేది, పక్కపంటి గుడి ఉండేది. చిన్నగా ఇట్లా బండలు, చుట్టూ బండలు ఉండి మధ్యలో దేవుడు ఉండేది అన్నట్టు. అట్లా చెరువు ఈసుగూడ చెరువు అంటారు. ఎన్ని సంవత్సరాల క్రితం పార్క్ కట్టారు ఇక్కడ? దగ్గర తెలుగుదేశం వచ్చినప్పటి నుంచి. మరి ఇప్పుడు ఆ చెరువులో మీరు ఈతలు కొట్టడం అట్లా? ఇంత ఈతలు కొట్టినాము, స్నానాలు చేసినాము, అన్నీ చేసినాము. అంటే చెరువు చుట్టుపక్కల పొలాలు ఉండే, పంట పొలాలు ఎక్కడ ఉండే పొలాలు ఇవే. ఈ పొలాలా? కట్ట కింద అన్ని పొలాలే. అక్కడ కొన్ని పొలాలు ఉండే. ఇంత కట్ట అవతల అక్కడ మన యాదగిరి నగర్ అని ఉంది అక్కడ. అంటే ఇది మధురానగర్ కింద వచ్చింది కదా. మధురానగర్ అంటే తర్వాత వచ్చింది మధురానగర్. ఈ తర్వాత పొలాలు ఇవన్నీ. అంటే పొలాలు ఎన్ని ఎకరాల కింద ఉండేది? ఎకరాలు అంటే ఇక చాలా ఉండేది, అంతా పొలాలు. నాలా పక్కకే చెరువు కట్ట ఉండే, నాలా ఉండేది. ఇవన్నీ చెరువు పక్కల ఉన్నాయని కబ్జా చేసి కట్టుకున్నారు. కబ్జా కాదులే, వీళ్ళు ఈ పొలాలు ఉన్నట్టు ఉంటారు కదా, వాళ్ళు అమ్ముకోరు. కబ్జా కాదు, కబ్జా అక్కడ అయింది. కబ్జా ఏది? చెరువు అవతల రైమంద్ నగర్, బోడబండ అని కబ్జా. ఈ చెరువు కింద ఉండేయండి పంట పొలాలు. పంట పొలాలు